ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని నామాన్ని గొప్ప చేయు భాగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండం 26వ అధ్యాయం ప్రియులరా 13వ వచనం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, వాత్సల్యతయే నేటి వరకు మమ్ములను సజీవులునుగా కాచి కాపాడినందులకు గాను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. సంవత్సరారంభం మొదలుకుని సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి మా మీద ఉంచారు. మీ సన్నిధి సహాయము రెట్టింపు చేయండి. వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మును బలపరచుమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని వాక్యంలో మహాప్రభు మాట్లాడుతూ అంటున్న మాట, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని అంటున్నారు. ప్రియులారా, దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గూర్చి మోషే ద్వారా ప్రభు ఈ మాట సెలవిస్తున్నారు. ఏమంటున్నారు? నేను మీ కాడి పలుపులను తెంపి అంటున్నారు ప్రభు. నా దేవుని పిల్లరా, కాడి అనగానే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ ఏముందంటే మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని అన్నారు. నిలువుగా, ఆ మాటను గుర్తుపెట్టుకుందాం. అయితే పర్యాయ భాషలో ఇలా ఉన్నది, నేను మీ కాడిని విరగగొట్టి మీరు తలెత్తుకుని నడిచేలా చేశానని పర్యాయ భాషలో ప్రభువారు మాట్లాడడం జరిగింది. అంటే కాడి సాధారణంగా దేనిపైన ఉంటుంది? ఎద్దు మీద ఉంటుంది. అలాగే బండికి కట్టిన పశువు మీద కాడి ఉంటుంది. ఈ కాడి ఏ పశువు మీదనైతే ఉంటుందో ఆ పశువు తల క్రిందికి వంచుతుందే తప్ప పైకి లేవనెత్తలేదు. ఎందుకంటే ఈ భారమైన కాడి ఆ పశువు మెడను క్రిందకు వంచుతుంది.
తల ఎత్తుకునేలా ఉండదో, తల దించుకుని ఆ బరువైన కాడిని మోస్తూ ముందుకు బండిని లాక్కెళుతుంది ఒక పశువు. ఆ కాడి అనేది ఉండగా ఏ పశువు కూడా తన తలను పైకెత్తలేదు. అయితే ప్రభువారు ఏమంటున్నారు, ఇదిగో ఐగుప్తు దేశంలో మీరు ఉన్నారు కదా, ఆ యొక్క ఐగుప్తు దేశాన మీరుండిన దినాలలో నేను మీ విషయమై చేసిన పని ఏంటంటే, మీ మీదనున్న ఆ కాడి పలుపులను, అంటే కాడి వేయబడిన తర్వాత యజమానుడు దానికి ఒక పలుపు తాడు తగిలిస్తాడు. ఒకవేళ బండి లాగలేక ఎద్దు బండి క్రింద పడిపోతే ఈ ఎద్దు తప్పించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ కాడికి పలుపు అనేది తగిలించడం ఒక బెల్ట్తో ఉంటుంది. ఎప్పటికది తనంతట తను తీసుకోలేదు. యజమాని వచ్చి తీస్తేనే తప్ప అది బయటికి రాదు. బండి కింద నలిగిపోయినా, బండి క్రింద పడిన ఎద్దుపై ఆ బండి మీద ఉన్న బరువు మూటలే పడిపోయినా ఆ పలుపు తప్పిస్తేనే తప్ప ఆ ఎద్దు బండి క్రింద నుంచి బయటికి రాలేదు. ప్రియులారా, అయితే ప్రభువారు ఏమంటున్నారు, ఐగుప్తు అనే దానిలో, ఐగుప్తు అనేది ఒక చెర లాంటిది. ఆ చెర అనే దాసత్వంలో మీరు కాడి క్రింద నలిగిపోతూ వచ్చారు. నేను ఆ కాడి పలుపులను తెంపాను. అంత మాత్రమే కాదు, మిమ్మును నిలువుగా నేను నడవజేసి తిని, అంటే పర్యాయపదంలో మనం విన్నాం కదా, తలెత్తుకుని నడిచేలా నేను చేశాను అంటున్నారు. బైబిల్ గ్రంథమందు కాడి అనేటువంటి మాట పలు సందర్భాలలో మనము చూడవచ్చు పిల్లారా. అసలు బైబిల్ గ్రంథమంతటిలో మొదటిగా కాడి అనే పదం, కాడి అనేటువంటి మాట ఇక్కడే మనం లేవియాకాండంలో చూస్తాము. ఇక చివరి మాట ఎక్కడ ఉంటుందంటే తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసిన పత్రిక అన్నానంటే మొదటి పత్రిక అని అర్థం. 6వ అధ్యాయం 1లో ఇలాగునుంది, దాసత్వమును కాడి క్రిందనున్న వారందరూ అనే మాట చూస్తాం. దాసత్వం అనే కాడి. ప్రియరా, కాడి అనేది బాహ్యంగా ఎద్దు మీద, పశువు మీద మోపబడితే ఆ కాడిని కొన్ని విషయాలకు పోల్చడం జరిగింది. ఉదాహరణకు మరి విలాప వాక్యాలు ఏం చూస్తాయి, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని అన్నారు కదా పిల్లరా. అలాగే ప్రవక్తల గ్రంథాల్లో దాసత్వం అనే కాడి, నెబుకద్నెజర్ అనబడిన అధికారం అనే కాడి, ఇలాగున ఎన్నో ఉన్నాయి. మరి సువార్తల్లో కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఏమంటారు, నా కాడిని ఎత్తుకొని మీరు నేర్చుకోండి అంటారు. ఇక్కడ మత్తయి సువార్తలో, ఏలనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకోండి అన్నారు ప్రభు. అంటే కాడి అనేది ఒక్కొక్క దానికి పోల్చబడింది. అయితే ప్రభు అయిన దేవుడు లేవియాకాండంలో మాట్లాడినప్పుడు ఈ సందర్భం ఏంటంటే, ఇది దాస్యం అనే కాడి, ఇరుకు అనే కాడి, వేదన అనే కాడి, చెర అనబడిన కాడి. ఈ కాడి క్రింద ఇశ్రాయేలు నలిగిపోతున్నారు, మగ్గిపోతూ ఉన్నారు, స్వేచ్ఛయు స్వాతంత్ర్యమును లేనివారుగాను ఉన్నారు. అయితే మహాదేవుడు చేసిన పనేంటంటే పులరా, పనేంటంటే ఆ కాడి పలుపులను తెంపారంట. దేవునికి స్తోత్రం. ఐగుప్తు అనేది ఆనాటి కాలంలో ఒక మహారాజ్యం. ప్రపంచంలో దానికంటూ ఒక చరిత్ర ఉన్నది. మరి ప్రపంచ చరిత్రలలో కొన్ని వింతలు మనం చూసినప్పుడు ఈజిప్ట్ పిరమిడ్స్ అన్నా, ఈజిప్ట్ అనగా ఐగుప్తు యొక్క రథాలన్నా పిల్లర ఇప్పటికీ కూడా అవి ప్రఖ్యాతిగాంచినవి. ప్రపంచ దేశాలలో ఖ్యాతి కలిగిన దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఐగుప్తు ఒకటి. ఈ ఐగుప్తును పాలించే రాజు తన అధికారం అనే కాడిని తన ప్రజల మీద మోపారు.
మోపినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆ ప్రజల మొరను ఆలకించి వారిని ఆ కాడి క్రింద నుండి విడిపించారు. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. ఆనాడు ఐగుప్తు రాజు మోపిన కాడిని దేవుడు ఎలాగున ఆ పలుపులను తెంపి తలెత్తుకునేలా చేశాడో, ఇదిగో ఈ మాటలు వినుచున్న మన జీవితంలో మన మీద ఎలాంటి కాడి ఉన్నా, దాస్యమనే కాడి ఉందా, పాపమనే కాడి ఉందా, రోగమనే కాడి క్రింద నలిగిపోతున్నారా, అది ఎలాంటి కాడి అయినా దాని నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఎలాంటి కాడి అయినను సరే ప్రియులారా, ఒక కాడి క్రింద ఉన్న ఎద్దు స్వేచ్ఛ లేనిదిగాను స్వాతంత్ర్యము లేనిదిగాను ఉంటుంది. అలాగుననే ఒక కాడి క్రింద చిక్కబడిన మనుష్యుడు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, నెమ్మది, మనశ్శాంతి లేనివాడిగానే ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ప్రభు అంటున్నారు, నేను మీ కాడి పలుపులను తెంపి అంటున్నారు. అనగా ఒక యజమానుడు తన యొక్క పశువు బండి క్రింద నుండగా ఆ కాడి పలుపులను ఎలాగునైతే తప్పిస్తాడో, మహాదేవుడు తన యందు విశ్వసించిన వారి జీవితాలలో మోపబడిన ఆ కాడి పలుపులను తెంపి వారిని తల ఎత్తుకునేలా చేస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు వినిచిన దేవుని ప్రియులారా, నీ జీవితంలో ఎలాంటి కాడి క్రింద నువ్వు చిక్కబడి ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే, దాస్యమనే కాడి క్రింద ఉన్న, పాపమనే కాడి క్రింద ఉన్న, శోధన అనబడిన కాడి క్రిందనున్న ఆ కాడి పలుపులను తెంపి నిన్ను తల ఎత్తుకునేలా చేసే దేవుడు, మనం ఆరాధన చేసే ప్రభు. వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నారు దేవుడు. అట్టి విధానంలో తన కార్యసిద్ధి ప్రభు కలుగజేసి మేలుతో మనలను నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం, దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపి నడిపించమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.